ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి నాణ్యతతో పరిష్కరించండి. మనసు పెట్టి తెలివితో పనిచేయండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో మద్యం మత్తులో హల్చల్. వాహనం అద్దం పగలగొట్టిన వైనం. పోలీసులకు పట్టించిన సిబ్బంది. నేషనల్ డిగ్రీ కళాశాలలో చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలు. డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సులు ప్రారంభించిన డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్. నంద్యాలలో కుక్కల గుంపులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బెడద నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్. మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి చంపిన దొండగోలను కఠినంగా శిక్షించాలి. సిఐటియు. పనగానపల్లిలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు. అన్నదమ్ములకు రాఖీ కట్టిన చెల్లెమ్మ. నంద్యాల వాలంటీర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి. నంద్యాల పతంజలి యోగా ఆశ్రమంలో ఘనంగా హోమాలు నిర్వహించిన శ్రీ నారాయణ స్వామి. చెరువులు అక్రమంగా నీటిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. జలగనూరు రైతులు కలెక్టర్ ఫిర్యాదు. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందిన సీనియర్ అసిస్టెంట్ గిరిబాబు. నంద్యాల ప్రజా సమస్యల పరిష్కార వేదిక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులు కూడా రీఓపెన్ అవుతున్నాయని సంబంధిత జిల్లా అధికారులు మనసు పెట్టి తెలివితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రత్యేక ఓటర్ల నమోదు, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన దరఖాస్తుల స్వీకరణ, సాధారణ బదిలీలు తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులలో 41 ఫిర్యాదులు రీఓపెన్ అయ్యాయని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన 84 దరఖాస్తుల్లో కూడా ఒక దరఖాస్తు రీఓపెన్ అయినప్పటికీ సంబంధిత జిల్లా అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించడం సరికాదన్నారు. సంబంధిత అధికారుల జాబితా తనకు ఇవ్వాలని కలెక్టర్ డిఎల్డిఓను ఆదేశిస్తూ సంబంధిత అర్జీలపై అధికారులు మనసు పెట్టి తెలివితో విధులు నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది పనితీరు బాగలేదని, అస్తవ్యస్తంగా ఉందని, సమయపాలన పాటించకుండా వచ్చి వెళ్లడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే తీరు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సంబంధిత హెచ్ఓడీలు నియంత్రణలోకి తీసుకుంటూ సచివాలయ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో మద్యం మత్తులో హల్చల్ చేస్తూ ప్రభుత్వ వాహనాన్ని అద్దాన్ని పగలగొట్టాడు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల విద్యుత్ కార్యాలయం మద్యం మత్తులో హల్చల్ చేశాడు. ఉద్యోగస్తులపై దాడి చేయడానికి వెళ్లడంతో పరుగులు తీశారు. అక్కడే ఉన్న ప్రభుత్వ వాహనాన్ని సినిమా రేంజ్లో అద్దాన్ని పగలగొట్టాడు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అతన్ని పట్టుకుని వాహనంలో టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కార్యాలయంలో వాసు వస్తువులు ఇక్కడ పోయకూడదు, వెళ్లిపో అని చెప్పడంతో నాకే చెబుతావా, నేనెవరో తెలుసా అంటూ ఉద్యోగస్తులపై దాడి చేయడానికి రావడంతో వారు పరుగులు తీయడంతో అక్కడే ఉన్న వాహనాన్ని మద్యం మత్తులో కేకలు వేస్తూ అద్దాన్ని పగలగొట్టడం జరిగిందని, దాని విలువ 20,000 ఖర్చు వస్తుందని, అతన్ని పట్టుకుని టూటౌన్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగిందని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మీరు అన్న నడసారని వచ్చి అద్దాలు వచ్చి ఇట్లా పాకలో ఫుల్ మంది అయినా మందు తాగినారు, మందు తాగినారు. ఎవరేం చేస్తారు, నాకు ఆ రౌడీలు తెలుసు, ఈ రౌడీలు తెలుసు అంటారు. ఆ నాయకులు ఈ నాయకులు తెలిసాను కల్చర్ చేస్తున్నారు కనుక నాకు వాళ్ళ రౌడీ తెలుసు వీళ్ళు తెలుసు కదా పేర్లు ఏమో వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు నాకు. నా పేరు కిరణ్. నా డ్రైవర్ కిరణ్. నేను బండి వస్తుంటే తాగి వచ్చి బడాల ప్రభాస్ టైపులో కొట్టినాడు. నన్ను తిట్టినాడు. ఆయన వచ్చేసి ఆయన కాల్చిన సంపుతాం నరుకుతాము అని అంటున్నాడు. రౌడీ చేస్తా అందరూ తెలుసు నాకు అంటున్నాడు. ఏమైనా కానిచ్చినా ఉంటుంది మీకు అని అంటున్నాడు. నంద్యాల నేషనల్ డిగ్రీ కళాశాల విద్యా బోధనలో పాటించి అత్యున్నత విద్యా ప్రమాణాలను విద్యార్థులు చక్కగా వినియోగించుకుని జీవితంలో ఉన్నత అధిరోహించాలని నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. 2024-25 సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో వివిధ కోర్సుల యందు అడ్మిషన్స్ పొందిన విద్యార్థులకు సోమవారం నాడు కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రాంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు మరియు తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ 1994 సంవత్సరంలో ప్రారంభమైన నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థుల నిరంతర కృషి చేస్తూ ఇప్పటికే వేల మంది విద్యార్థులను ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలకు ఎంపికయ్యేలా చేశామని తెలిపారు. రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న 100కి పైగా ఉన్న డిగ్రీ కళాశాలలో విద్యా సాంస్కృతిక క్రీడా మరియు ప్రాంగణ ఎంపిక ఇలా అన్ని విషయాల్లో అత్యున్నత ప్రమాణాలను అందుకున్న కళాశాల నేషనల్ డిగ్రీ కళాశాల అన్నారు. తమ కళాశాలలో చేరే ప్రతి విద్యార్థిని డిగ్రీ పట్టతో పాటు కనీసం ఒక ప్రముఖ కంపెనీలో నియామక పత్రం పొందే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డి వేణుగోపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు. డిజిటల్ లైబ్రరీ ఉన్నది. ప్రతి ఒక్కరికి ఒక ల్యాప్టాప్, ఒక ఆల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వబడ్డాయి. క్లాసులో కొద్దిగా గైడెన్స్ ఇచ్చేది ఎక్కువ, సొంతంగా చదవాల్సింది మరీ ఎక్కువ. ఏమన్నాడు చూడండి ఆయన, పాఠం చెప్పేది కొద్దిగా, తర్వాత ఏం చేయాలి, మనం బయట పోయి విలాసవంతమైన జీవితానికి ఖర్చు పెడతామని డబ్బులు, వాటితో పోల్చుకున్నట్టయితే అది ఓన్లీ 25%. మన జీవితం కోసం, మన పునాదులు పెద్దవి చేసుకోవడం కోసం, గొప్పవి చేసుకోవడం కోసం మనం 25% మనం వెచ్చించలేమా విలాసవంతమైన జీవితానికి ఖర్చు పెట్టే దాంట్లో? కాబట్టి దయచేసి పుస్తకాల మీద బాగా వెచ్చించండి. నంబర్ ఆఫ్ అవర్స్ చదవడం పెంచండి. అంటే చదవడం అంటే ఇక్కడ 2 రకాలు ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. దీన్ని చాలా మంది ఏం చేస్తుంటారు, అమ్మ నాన్న వాళ్ళకి కూడా తెలియక వాళ్ళకి మాట అంటుంటారు, అరే నాయనా నేను చాలా కష్టపడ్డాను రా జీవితంలో, నాలాగా నువ్వు మారొద్దురా. అంటే నువ్వేం చేయాలంటే బాబు కష్టపడి చదువుకోరా అంటారు. కష్టపడి చదువుకో అంటేనే మీరేమనుకుంటారు, ఓహో చదువు అనేది ఇది కష్టమేమో ఉన్నట్టుంది, అందుకే మా నాన్న కష్టపడు అంటున్నాడు. ఇది ఒక వ్యంగ్యార్థం. దీన్ని ఏమంటారు, వ్యంగ్యార్థము అంటారు దీన్ని. మా నాన్న చెప్పాడు కదా కష్టపడి చదవండి అని చెప్పాడు కదా, అంటే అర్థం ఏంటి, చదువు అనేది ఒక కష్టం ఉన్నట్టుందిరా బాబు, దూరం ఉందామండి. దీనికి ఎలాంటి వాతావరణంలోకి మీరు వెళ్తున్నారు దాన్ని బట్టి మీ జీవితం యొక్క వికాసం అనేది ఉంటుంది, మీ యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది. ఇది ఈ సంస్థ మీకు ఒక ఆలిచిప్పలాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ మిమ్మల్ని అందరినీ ఆ భగవంతుడు బాగా ఆశీర్వదించి తప్పకుండా గొప్ప భవిష్యత్తును ప్రసాదించాలని చెప్పి రాబోయే కాలంలో 100% రిజల్ట్స్తో. తర్వాత ఇంకొక విషయం కూడా మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ సంస్థకు ఉండే పెద్ద గ్యారంటీ ఏంటంటే సంస్థలో చేరిన పిల్లలకు సొంతంగా క్యాంపస్ సెలక్షన్స్ అనేవి తప్పకుండా జరుగుతాయి. ఇక్కడ మా దగ్గరికి వచ్చిపోయే కంపెనీలు చాలా ఉన్నాయి. విప్రోకు మేము అకాడమిక్ పార్ట్నర్స్, విప్రో ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, టెక్ మహీంద్రా ఉంది, కాగ్నిజెన్స్ ఉంది, టీసీఎస్ ఉంది, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, నాకు నోటికి రావడం లేదు, మర్చిపోయినాను కొద్దిగా నేను. ఇవన్నీ కంప్లీట్గా క్యాప్జెమిని ఉంది. ఈ సంస్థలన్నీ ఇక్కడికి వస్తాయి, వీటి ఇంటర్వ్యూస్ అన్నీ జరుగుతాయి, రిటర్న్ టెస్ట్ జరుగుతాయి, ఓరల్ టెస్ట్ జరుగుతాయి. మొన్న ఈ పాప ఆగస్టు 15 రోజు ఇక్కడ కూర్చోలేమా, ఇక్కడ పాట పాడడానికి వచ్చింది అమ్మాయి. అమ్మ రిపబ్లిక్ డే నీ కంఠం చాలా బాగుందమ్మా, నువ్వు రిపబ్లిక్ డే వచ్చి పాడాలంటే
నేను ఎక్కడుంటాను సార్ అప్పుడు ఇక్కడ అన్నది. ఎక్కడికి పోతావు, ఇంకా సంవత్సరం ఉందిగా. అది కాదు, ఆమె ఇంటర్న్షిప్లో ఉంటుంది, ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంటర్న్షిప్ ఒక ఇండస్ట్రీలో ప్లేస్ చేస్తున్నాం మేము. అందరి మాదిరిగా డమ్మీ పుస్తకాలు పెట్టుకొని కుట్టుకొని తీసుకొచ్చి ఏదో అట్ట ఇచ్చేసేసి మార్కులు వేపించుకొని వెళ్ళిపోయే పద్ధతి కాదు ఇక్కడ. మేము డైరెక్ట్ కంపెనీలతో కాంటాక్ట్ ఇంటర్న్షిప్ ఇప్పిస్తున్నాము. ఇంటర్న్షిప్లో కూడా మీకు నెలకు 12 నుంచి 15,000 రెమ్యునరేషన్ ఇప్పిస్తున్నాం మేము. మీ సీనియర్లను అడిగి తెలుసుకోండి. ఎవరైతే ఇంటర్న్షిప్ ఇండస్ట్రీస్కి వెళ్తున్నారో వాళ్ళలో 10% వారిని వాళ్ళు జాబ్స్ ఇచ్చి కూడా పర్మనెంట్ చేసుకుంటున్నారు వీళ్ళ టాలెంట్ను చూసి. కాబట్టి మీ అభివృద్ధి కావాలి, మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఊరికే సెలెక్ట్ అవుతారా? ఊరికే గారా? పిల్లల్ని అడగండి, చెప్తారు వాళ్ళు. మీ ఫైనల్ ఇయర్స్ అడగండి, చెప్తారు. ఎంతో కష్టపడితే కాన్స్టెంట్ గుడ్ అకాడమిక్ రికార్డు ఉండాలి. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తీర్చిదిద్దబడాలి అని అనుకుంటే జీవితంలో కేవలం BCA కోర్స్ చేరినంత మాత్రాన మీకు ఉద్యోగం రాదు. రాసి పెట్టుకోండి. కాన్స్టెంట్గా ప్రతి సెమిస్టరు ఒక్క పేపర్ కూడా తప్పకుండా పాస్ అవుతూ వెళ్ళాలి. వాళ్ళు రికార్డు చూస్తారు మీది ఇట్లా ఆల్ అంతా ఎప్పటికప్పుడు అకాడమిక్ ఇయర్ మీ యొక్క రికార్డ్ ఎట్టుంది, దీన్ని అకాడమిక్ రికార్డ్ అంటారు. అకాడమిక్ రికార్డ్ పర్ఫెక్ట్గా ఉండి అందరూ పర్ఫెక్ట్గా పాస్ అయిన పిల్లలకి ఎంపిక చేసి ఫస్ట్ లెవెల్ ఇంటర్వ్యూలో బయటికి తీస్తారు. అర్హత కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫెయిల్డ్ అయి ఉన్నా కూడా ఎవరైనా ఇచ్చారని చెప్తే తక్కువ ర్యాంకు కంపెనీలు అయి ఉంటాయి అవి. కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడండి. ఎప్పటికప్పుడు మీరు పాస్ కావడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు సపోర్ట్ చేయడానికి అన్ని విధాల. నంద్యాల పట్టణంలో కుక్కల గుంపులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బెడద నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. పట్టణంలో పలు చోట్ల కుక్కలు స్వైర విహారంతో పాఠశాల విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పాదచారులు, వాహనదారులను కుక్కలు పరుగులు పెట్టిస్తున్నాయి. కుక్కలు దాడి చేయడంతో ఎలా ఉన్నా వెంటపడి తరమడంతో వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ పిల్లలు వెంటపడడంతో స్కూల్ బ్యాగ్ బరువుతో విద్యార్థులు పరిగెత్తుతున్నారు. దేవనగర్, సాయిబాబా నగర్, నూనెపల్లె, NGOస్ కాలనీలో కుక్కలు గుంపులుగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు సైకిల్, ద్విచక్ర వాహనదారులను వెంబడించి పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట వీధి కుక్కల బారిన పడి గాయపడుతున్నారు. కుక్కల సంఖ్య పెరగకుండా ఉండేందుకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు నామమాత్రంగా జరుగుతున్నాయి. స్పెషల్ నిర్వహించి ప్రత్యేక స్థలానికి తరలించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. కోల్కతాలోని ఆర్జికార్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షలు అమలు చేయాలని, అప్పుడే మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టవచ్చని CITU జిల్లా ఉపాధ్యక్షులు తోట ముద్దులు, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. మహిళా డాక్టర్పై అత్యాచారానికి పాల్పడి చంపిన దుండగులను శిక్షించాలని, మహిళా డాక్టర్ ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ శ్రీనివాస్ సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో CITU జిల్లా ఉపాధ్యక్షులు తోట ముద్దులు, జిల్లా కార్యదర్శి P. వెంకటలింగం, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి M. నిర్మలమ్మ, అర్బన్ ప్రాజెక్ట్ కార్యదర్శి సునీత, ఆశా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి షమీం, వీరితో పాటు CITU నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కోల్కతా ఆసుపత్రిలో డ్యూటీ చేస్తున్న మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇప్పటి వరకు నిందితులను గుర్తించకపోవడం చాలా దుర్మార్గమని, దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రోజురోజుకు మహిళలపై దుర్మార్గాలు పెరిగిపోతున్నాయని, వాటిని అడ్డుకట్ట వేసేందుకు మహిళలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో ఆర్జికార్లో మహిళా డాక్టర్గా రాత్రి విధులు నిర్వహిస్తున్నటువంటి మోమితా డాక్టర్ పైన అగంతకులు అత్యాచారం చేసి దారుణంగా చంపడం అనేటువంటిది దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఈ రోజు వరకు కూడా నిందితులను పట్టుకోవడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా మహిళల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళలకు రక్షణ కల్పించడంలో కూడా ఘోరంగా విఫలమవుతుంది. ఇప్పటికే డాక్టర్ మృతికి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కానీ ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడము, అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ను విధుల నుంచి తప్పించి మళ్ళీ వెంటనే విధుల్లోకి చేర్చడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఒక మహిళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము సిబిఐ తీసుకుని విచారణ చేపట్టాలా, ఆ కుటుంబానికి న్యాయం చేయాలా, మరొక మహిళ పైన ఇలాంటి దురాఘాతం జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆమెకు మృతికి మేము CITUగా
శ్రీనివాస్ సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు తోట మధుర్ గారు మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం జరిగినటువంటి ఈ యొక్క మహిళా డాక్టర్ పైన జరిగిన అత్యాచారానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయి. ఈ విషయాలు ప్రజానీకం గుర్తిస్తున్నారు. బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కూడా ఆ ప్రభుత్వాన్ని దండించినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా ఆ యొక్క ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలపైన నిందలు మోసే పద్ధతుల్లో ఆమె యొక్క ఉపన్యాసాలు, ఆమె యొక్క పరిస్థితులు ఉన్నాయి. ఇది ఏ మాత్రం కూడా క్షమించరానిది. అంతేకాకుండా ఈ రోజే తెల్లవారుజామున 3:30 సందర్భంలో బొంబాయిలో కూడా ఇంకొక మహిళా డాక్టర్ పైన అత్యాచారం జరిగింది. మన రాష్ట్రంలో కూడా ఒక ఇద్దరు స్నేహితులాగా వచ్చేసి ఒక 2-3 రోజులు ఆమె భర్తతో స్నేహితం చేసి అతనికి బాగా మందు తాపి ఆ తర్వాత అతన్ని హింసించి ఆ తర్వాత ఆమెను ఎత్తుకొని పోయి దుర్మార్గం హింసించినారనంటే రోజు మనం గమనిస్తే కనీసం ఒక 25 సరే దేశవ్యాప్తంగా మహిళలపై ఇటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. అందుకని ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ యొక్క దుర్మార్గుల పైన కఠినమైన చర్య తీసుకోవాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి సిఐటియు ఆధ్వర్యంలో శ్రీనివాస సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు కలకత్తాలో జరిగిన డాక్టర్ మృతిపై మరి లైంగిక దాడితో ఆమె మృతి చెందింది. మరి ఈ రోజు ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది. డ్యూటీలో ఉన్న డాక్టర్కే రక్షణ లేదు. మామూలు సామాన్య మహిళలకు ఏమాత్రం రక్షణ ఉంటుందో మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గాని కలకత్తాలో ఉన్న మరి రాష్ట్ర ప్రభుత్వం గాని గుర్తించాలి. ఈ రోజు రోజుకు మహిళల పైన అనేక హింసలు, మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయి. మరి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మేము కొవ్వొత్తులతో ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ రోజు మరి ఆమె ఎంత బాధపడి ఉంటది. ఎన్నో హింసలు పెట్టి ఒకరితో జరిగినది కాదు, ఇది మూకమ్మడి దాడి. కాబట్టి వాడిని ఎవరైతే ఈ యొక్క అత్యాచారం చేసినారో వారందరినీ కఠినంగా శిక్షించాలి. ఎప్పటికీ మహిళల జోలికి పోకుండా ఖచ్చితంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా ఈ యొక్క సెల్లులో అశ్లీల చిత్రాలు మరి వీటి వల్ల చాలా మంది యువకులు కూడా నష్టపోతున్నారు. గంజాయి మరి మాదక ద్రవ్యాలతో ఈ విధంగా మహిళల పైన చాలా దారుణాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటినన్నింటినీ మేము ఖండిస్తూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీతో మరి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మేము ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. బనగానపల్లె మండలంలోని అన్ని గ్రామాలలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అక్కలు చెల్లెమ్మ మాట్లాడుతూ ఈరోజు మా అన్నలకు మా తమ్ముళ్లకు నేను రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టి వారితో ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందని, అలాగే ఈ రాఖీని రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అని ఇన్ని రకాలుగా పిలవడం జరుగుతుంది అన్నారు. అలాగే ఈ పండుగ రోజున అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలు సూచికంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుందని, అలాగే కొంతకాలం వరకు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లో ఈ పండుగను జరుపుకునేవారని, ఇప్పుడు దేశమంతటా ఈ రాఖీ పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే ఈ ప్రధాన పండుగ విశేషం అంతేకాకుండా చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ పండుగ అని చెప్పారు. రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించాము. రాఖీని రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అని ఇన్ని రకాలుగా పిలుస్తారు. ఈ పండుగను అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా జరుపుకోవడం జరుగుతుంది. గతంలో ఉత్తర పశ్చిమ భారతదేశాల్లో ఈ పండుగను ఘనంగా నిర్వహించేవాళ్ళు, కానీ ఇప్పుడు భారతదేశం మొత్తం ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగ ప్రధాన విశేషం ఏంటంటే చెల్లి తన అన్నయ్య ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని కోరుకుంటూ రాఖీని కట్టడం జరుగుతుంది. ఈరోజు బనగానపల్లె మండలంలోని యాగంటిపల్లె గ్రామంలో మేము మా అన్నయ్యలకు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నాము. వాలంటీర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి. గత ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్లకు ఈ ప్రభుత్వ హయాంలో 10,000 ఇస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చాలి. వాలంటీర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను తిరిగి కొనసాగించాలి. పెండింగ్లో ఉన్న బకాయి వేతనాలను చెల్లించాలని కోరుతూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ అధ్యక్షుడు తిరుమలేష్, సభ్యులు సుధాకర్, భాగ్యలక్ష్మి, అబ్దుల్, ధరంతేజ్, హిమబిందు, గీత, రెహానా, అనుప
షహబాదా, అలీ బాషా, మహబూబ్ బాషా, అబీ వీరితో పాటు మరికొంతమంది వాళ్ళని పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తానని చెప్పిన ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలని, ఇప్పటికే దాదాపు 3 నెలలు పెండింగ్లో ఉన్న గౌరవ వేతన బకాయిలను చెల్లించాలని, నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బలవంతంగా రాజీనామా చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. వాలంటీర్లు పనిచేయడం లేదు, ఇక్కడ జీరో అని చెప్పేసి చూపిస్తున్నారు. నిజంగా రిజైన్ చేయనటువంటి వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళందరికీ ఏ సమాధానం చెప్తారో కూడా నేటి వరకు కూడా అందుగా అనుకున్నట్టుంది. కాబట్టి వాలంటీర్లకు పెండింగ్ బకాయిలు తీసుకొచ్చి కలెక్టర్ని కోరితే కలెక్టర్ మీరు తోటి సీనియర్ అధికారి పైన మీరు కంప్లైంట్ ఇస్తారా, వెళ్ళండి ఫస్ట్ అని చెప్పిన రీతిలో ఈరోజు చెప్తున్నారు. వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పడం లేదని మీ దగ్గరికి వస్తే ఏదో ఒక నిర్ణయం ఫైనలైజ్ అవుతుంది కాబట్టి మీరే సమస్య పరిష్కరిస్తా అని చెప్పేసి మేము కోరడానికి వెళ్ళండి చెప్తున్నారు. జిల్లాలో ఎవరిని కాల్చాలో, ఇంకా ఏ సమస్య వస్తే ఎవరిని కాల్చాలో అలాంటి పరిస్థితి. ఇప్పటికైనా కానీ ఈ సమస్యను పరిష్కారం దిశగా తీసుకువెళ్లాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు ఇప్పటికైనా కానీ వాలంటీర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. నంద్యాల ఎస్బీఐ కాలనీ పతంజలి యోగా ఆశ్రమంలో శ్రావణ పౌర్ణమి వాయుగ్రీవ జయంతిని పురస్కరించుకొని గాయత్రి సహిత విశ్వశాంతి మహాయోగచారి శ్రీనారాయణ ఆచారి స్వామి నిర్వహించారు. ఆశ్రమంలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఇవ్వడం జరిగింది. భక్తులు భారీ ఎత్తున పాల్గొని హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నారాయణ స్వామి మాట్లాడుతూ వారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల నుంచి యోగాశ్రమం కార్యక్రమాలు జరుగుతున్నాయి. యోగా యొక్క ఉద్దేశం ఏంటంటే అందరికీ యోగా నేర్పించాలి, ఇంటింటికి యోగా. అట్లనే గీత, భగవద్గీత, ఇంటింటికి భగవద్గీత, ఇంటింట్లో భగవద్గీత చదువుతుండాలి, భగవద్గీత పుస్తకాలు ఉండాలి. అట్లానే ఇంటింటికి యజ్ఞం, హోమం చేసినంతలా ఉపయోగం ఏమంటే చెప్తాను. తర్వాత ఇక్కడ ఈ యోగాశ్రమంలో ప్రతిరోజు యోగా ఆసనాలు, ప్రాణాయామము, ధ్యానము అవన్నీ జరుగుతాయి. తర్వాత ఏకాదశి రోజు గీతా పారాయణం జరుగుతుంది. పౌర్ణమి రోజు హోమం జరుగుతుంది, గాయత్రి సహిత యజ్ఞం. అయితే ఈరోజు శ్రావణ శుద్ధ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి అంటే చాలా ముఖ్యమైనది. లక్ష్మీదేవి ఉంటుంది శ్రావణ పౌర్ణమి రోజు. అందరికీ ఎక్కువ స్త్రీలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటాం. కాబట్టి శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు మా ఆశ్రమంలో ఈ యజ్ఞం చేస్తున్నాం. ఎందుకు యజ్ఞం చేయాలంటే యజ్ఞోవై శ్రేష్టత కర్మణ. ప్రతి కర్మకు కూడా యజ్ఞం చేస్తే అంత శ్రేష్టత వస్తుంది. అన్ని కర్మల్లో యజ్ఞం కర్మ శ్రేష్టమైంది. 16 కర్మలు ఉంటాయి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా. 16 కర్మలో యజ్ఞం చేస్తే యజ్ఞం వల్ల ఆరోగ్యము బాగుపడటమే కాకుండా యజ్ఞం వల్ల ఆ యొక్క ఆవు నెయ్యి వేసినందువల్ల దాంట్లో సిల్వర్ నైట్రేట్ తయారయ్యి ఆకాశానికి పోయి వర్షం కురిపిస్తుంటుంది కదా యజ్ఞం చేస్తే. అట్లాంటప్పుడు ఆకాశం పోయి యజ్ఞం చేసి వర్షం కురిపిస్తే మన శరీరంలో ఉండే రోగాలు పోవా? మన శరీరంలో ఉండే రోగాలు కూడా పోవడానికి ఇది ఒక చక్కని పంతము. ఇట్లనే మీరు వినుంటారు 1972 అనుకుంటా, భోపాల్, మధ్యప్రదేశ్లో భోపాల్లో ఒక విషవాయువు ప్రజ్వలింది. ఒక ఫ్యాక్టరీలో ఒక శైలో అంటే పెద్ద ట్యాంకి విషం ఉంటుంది లోపల. ఆ విషవాయువు ఆ ట్యాంకి పగిలిపోయి విషమంతా స్ప్రెడ్ అయిపోయింది. ఆ భోపాల్ పట్టణంలో అందరు చనిపోయారు. చాలా మంది, లక్షల మంది చనిపోయారు. లక్షల మంది గుడ్డోళ్ళు ఎట్లెట్లట అయ్యారు. అయితే అప్పుడు ఒక కుటుంబం, బ్రాహ్మణుల కుటుంబం, వాళ్ళకు అలవాటు ఇట్లా యజ్ఞం చేయటం. రోజు నిత్య యజ్ఞం చేస్తారు. చేస్తే వాళ్ళకి ఏమి కాలే, ఇంత కూడా రుగ్మత కాలే, వాళ్ళకు జ్వరం కూడా రాలే, వేడి కూడా కాలే, ఏం కాలే. అప్పుడు అడిగారు వాళ్ళను. అడిగితే ఏమమ్మా అంటే ఇట్లా మేము యజ్ఞం చేస్తామండి డైలీ, కాబట్టి దాని యొక్క పవర్ యజ్ఞంలో ఏముంటుందంటే మనం చేసే సమిధలు, ఆవు నెయ్యి, కర్పూరము,
జలకనూరు సుంకేసుల గ్రామాల్లో మద్దిగొండం సాగునీటి వాడకంలో నెలకొన్న సమస్య నెలకొంది. చెరువులో నీరు అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చెరువు కింద మేము ఆయకట్టుదారులమని, సంవత్సరాలుగా పన్నులు కడుతూ పొలాలు కౌలుకు తీసుకొని లక్షలు పెట్టుబడులు పెట్టి పంటలు పండించుకుంటుంటే వారు మోటార్లు వేసుకోవడం వల్ల పంట చివరికి మీరు అందక మేము మా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం జలకనూరు గ్రామం. నా పేరు ఎన్ వెంకట సుబ్బయ్య. 1975లో అప్పటి మద్దూరు సుబ్బారెడ్డి గారు మా జలకనూరు గ్రామాన చెరువు నిర్మించారు. అది ఓన్లీ ఆయకట్టు ప్రాంతానికి, అనగా అప్పుడు నిర్మించినటువంటి ఆ చట్టం ప్రకారం 2800 ఎకరాలు ఆయకట్టు రైతులకు మాత్రమే ఉంది. కానీ గత ఒక 5-6 సంవత్సరాల నుంచి చింతరపల్లె, సుంకేసుల, కాజిపేట వీళ్ళు నానాయకట్టుదారులు ఏం చేస్తున్నారంటే మా చెరువులో ఉన్నటువంటి నీటిని అక్రమంగా విద్యుత్ మోటార్లు, ట్రాక్టర్లు, పంపు సెట్లు, జనరేటర్లు, ఆయిల్ ఇంజన్ల ద్వారా అక్రమంగా వాళ్ళకేం ఎటువంటి హక్కు లేదు. ఆయకట్టు రైతులకైతే హక్కు ఉంది. కాలువల ద్వారా ఎంతనన్నా కానీ కట్టుకోవాలను. కానీ వాళ్ళు అక్రమ విద్యుత్ మోటార్ల ద్వారా అక్రమంగా నీటి తరలించుకుంటున్నారు. అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మేము గత 8 నెలలుగా కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమం ద్వారా ఇప్పటికి దాదాపు 5 సార్లు వచ్చినాం. కలెక్టర్ గారు, సార్ మా పరిస్థితి ఇది, ఆయకట్టు రైతులకు తగిన న్యాయం చేయండి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు తగిన న్యాయం చేస్తామని చెప్తున్నారు, కానీ కాలయాపన చేస్తున్నారు, కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక్క విద్యుత్ మోటార్ కూడా తొలగించలేదు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్టుందంటే, మా పరిస్థితి ఇప్పుడు దాదాపు ఎకరాకు వచ్చేసి మొక్కజొన్నకు వచ్చేసి ఒక 50,000 రూపాయలు, మొక్కజొన్నకు 50,000 రూపాయలు, మిరపకు వచ్చేసి ఒక 30,000 రూపాయలు, మిగిలిన పంటలకు వచ్చేసి ఒక 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఎందుకంటే ఆయకట్టు రైతులకు చెరువు ఉంది అనే ఆశతో బతకాలని పెట్టాం. కానీ నానాయకట్టు రైతులు ఎక్కడెక్కడో మా చెరువు నుంచి దాదాపు ఒక 6-7 కిలోమీటర్ల దూరాన నీటిని తరలిస్తున్నారు. అంటే చూడండి ఎంత దౌర్జన్యంగా నీటిని తరలిస్తున్నారో. మేము మొన్న పోయి చెరువు కాడికి ఎంఆర్ఓ గారు వచ్చినారు. సార్ పరిస్థితి ఇది అని ఎంఆర్ఓ గారు చూడడానికి వస్తే మాపై జలగనూరు గ్రామ రైతులపై, చింద్రపల్లె, కాజిపేట, సుంకేసుల గ్రామ రైతులు ఒకరొకరు కట్టెలు జిట్టెలు తీసుకొని వచ్చి దాడి చేసినారు. మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. మేము ఏదో విధంగా పారిపోయి వచ్చినాం. మేము వాళ్ళ దాడి తట్టుకోలేక మేము. కాబట్టి మీరు ఎటువంటి ఏదైనా కానీ మాకు తగిన న్యాయం చేయవలసిందిగా ఆయకట్టు రైతులని ఇదే మా కలెక్టర్ గారికి ఎన్నిసార్లు చెప్పినా గానీ తొలగించడంలే, అస్సలు చర్యనే తీసుకోవడంలే. అధికారులు వస్తున్నారు కానీ వాళ్ళు ఏమి చర్య నుండి తిరుగుతాయి ఒకసారి కలెక్టర్ గారు మా మీద దయ ఉంచి కోరుచున్నాం. ఆయకట్టుదారులకు అన్యాయం జరుగుతుంది. నానాయకట్టు వారు నంద్యాల విద్యుత్ కాలేజీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గిరిబాబు ఉదయం కార్యాలయం పనిచేస్తుండగా ఉన్నటువంటి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఉద్యోగస్తులు, సిబ్బంది ఒక్కసారిగా గురయ్యారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపలే మృతి చెందారు. గుండె నొప్పి రావడంతో ఆఫీసులో కుప్పకూలిపోయాడని ఉద్యోగస్తులు తెలిపారు. విద్యుత్ కార్యాలయంలో ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించేవారని ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందడం చాలా బాధాకరమని తెలిపారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి నాణ్యతతో పరిష్కరించండి, మనసు పెట్టి తెలివితో పనిచేయండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో మద్యం మత్తులో హల్చల్, వాహనం అద్దం పగలగొట్టిన వైనం, పోలీసులకు పట్టించిన సిబ్బంది. నేషనల్ డిగ్రీ కళాశాలలో చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలు, డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సులు ప్రారంభించిన డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్. నంద్యాలలో కుక్కల గుంపులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బెడద నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్. మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి చంపిన దొండగోలను కఠినంగా శిక్షించాలి సిఐటియు.
బనగానపల్లిలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు, అన్నదమ్ములకు రాఖీ కట్టిన చెల్లెమ్మ. నంద్యాల వాలంటీర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి. నంద్యాల పతంజలి యోగా ఆశ్రమంలో ఘనంగా హోమాలు నిర్వహించిన శ్రీ నారాయణ స్వామి. చెరువులు అక్రమంగా నీటిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. జలగనూరు రైతులు కలెక్టర్ ఫిర్యాదు. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడిగా మృతి చెందిన సీనియర్ అసిస్టెంట్ గిరిబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.